రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది బంగారు వ్యాపారం. జిల్లాలో చూడొచ్చు, రోజు రోజుకు పెరిగిపోతున్నాయి బంగారు షాపులు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చూసుకోవచ్చు. ప్రధానంగా జయాలుకాస్, మలబార్, జిఆర్టీ, లలితా జ్యువెలరీస్, రిలయన్స్ జ్యువెలర్స్, దాంతోపాటు జోసాలుకాస్, జయాలుకాస్, ఇలా ప్రధానంగా టాటా తనిష్, ఇట్లా ప్రతి ఒక్క బంగారం దుకాణం నిజామాబాద్ జిల్లాలో రావడానికి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా బంగారం వ్యాపారం విరజిల్లుతుందని చెప్పచ్చు. దీంతోపాటు పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో బంగారం వ్యాపారం అయితే సాగుతుంది. పెద్ద పెద్ద బంగారం దుకాణాలు వాటందరికీ కూడా వారి బంగారం దుకాణంలో బంగారం కొంటే మాత్రం జిఎస్టీతో పాటు అదేవిధంగా తరుగుకు సంబంధించిన దాన్ని కూడా అందులో తీసేసి ఇస్తున్నారని ఏదైతే వారందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. దానితో పాటు బంగారం వీరందరూ ఎక్కడి నుంచి తెస్తారు? ఈ పెద్ద పెద్ద షాపులకు ఎక్కడి నుండి బంగారం వస్తుంది? వీరంతా కూడా దానికి సంబంధించిన ట్యాక్సీలు, దాంతోపాటు దానికి సంబంధించిన బిల్లులు వీరి దగ్గర ఉంటాయా? ప్రభుత్వానికి వీరి దగ్గర నుండి ఆదాయం వస్తుందా? అసలు ఏం జరుగుతుంది బంగారం వ్యాపారానికి సంబంధించి? రోజు రోజుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బంగారం దుకాణాలు వెలగడానికి గల కారణాలు ఏంటి? వీటన్నింటినీ చూసుకుంటే పూర్తిగా చూడొచ్చు. రిలయన్స్ జ్యువెలర్స్, లలితా జ్యువెలర్స్, జిఆర్టీ, అదేవిధంగా మలబార్ గోల్డ్, జోయాలుకాస్, జోసాలుకాస్, టాటా తనిష్ లాంటి బంగారు దుకాణాలు చూడొచ్చు. ఆషాఢం మాసంలో శుభం లాభం 25% తగ్గింపు, బంగారు ఆభరణలపై తరుగు ఛార్జీ అని చెప్తున్నారు. మరోవైపు ఫ్లాట్గా 25% తగ్గింపు, సడన్గా జ్యువెలరీ తరుగు, తయారీపై తరుగు, అదేవిధంగా తగ్గింపు వజ్రాలపై అని చెప్పి ప్రతి ఒక్క బంగారం దుకాణం షాపులో వారి వారి పండగలను ఆషాఢమాచారం అంతులేని ఆచారాలను అందిస్తుంది. ప్రతి కొనుగోలుపై మా నుంచి ప్రత్యేక బహుమతులు పొందండి, 50 రూపాయలు పాత బంగారంపై గ్రాములకు అదనంగా పొందండి అని ఎక్స్చేంజ్ ఆఫర్లు పెడుతూ బంగారం కొనేందుకు అయితే వీరందరినీ ప్రజలను ఆకర్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి, అన్ని జెన్ స్టోన్స్ లాంటి బంగారం మా దగ్గర లభిస్తుందని చెప్తున్న పరిస్థితి. మరోవైపు లలితా జ్యువెలరీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, లలితా జ్యువెలరీ ఖర్చు లేకుండా ముందుగా నగలు కొనచ్చు. అదేవిధంగా పాత నగలు ఇచ్చి కొత్త నగలు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ నగలు బుకింగ్ 100% అని చెప్పి స్కీమ్ల రూపంలో ఏర్పరిచింది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు కొత్త బంగారు దుకాణాలు రావడం, దీంతో ప్రజలు అటువైపు ఏదైతే ఎక్స్చేంజ్ల వైపు, దాంతోపాటు ఆషాఢ మాసంలో ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని చెప్పి ఆకర్షణగా ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తున్న బంగారు దుకాణంలో ప్రత్యేకంగా. దీంతోపాటు బంగారు దుకాణంలో కొంటే ఏం జరుగుతుంది? వారు చిన్న చిన్న దుకాణాలు వారు బంగారం ఎక్కడి నుంచి తెస్తారు? పెద్ద షాపుల వారు బంగారం ఎక్కడి నుండి తెస్తారు? దీనికి అంతటికి సంబంధించి ప్రభుత్వానికి టర్నోవర్ ట్యాక్స్ విధిస్తారా? ట్యాక్స్ కడుతున్నారా? ఓన్లీ ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఉంటే దానికి సంబంధించిన జిఎస్టీ కడతారా? ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాణిజ్య వ్యాపారాలు సాగుతున్నప్పుడు బంగారం ఎక్కడి నుండి తెస్తున్నారు, ఎక్కడికి అమ్ముతున్నారు? వీరి దగ్గర ప్రధానంగా బిస్కెట్ బంగారం ఎక్కడి నుండి వస్తుంది? వీరందరికీ కూడా బంగారం వ్యాపారం చేసే వారికి వారి దుకాణాలకు సంబంధించిన బంగారం కొనేటప్పుడు కొంతమంది వ్యాపారులనే వారు అనుమతిస్తారు. ఎందుకంటే కొత్త కొత్త వ్యాపారస్తులు వారి దగ్గరికి వస్తుంటే వారు నకిలీ బంగారాన్ని తెచ్చి అమ్ముతున్నారా, లేకుంటే ఎలాంటి బంగారాన్ని అమ్ముతున్నారనే కోణంలో కూడా మాకు తెలియకపోవడం వల్ల కొంతమంది అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంలో 500కు పైగా చిన్న చితక సన్నకార బంగారు దుకాణాలు ఉంటే వారందరూ కూడా బంగారంని మిగతా వ్యాపారుల దగ్గర నుండి తీసుకొచ్చి కొంటున్నామని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ బంగారం వ్యాపారం 3 కాయలు 6 పువ్వులుగా విరజిల్లడానికి కారణం వారు ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టడం అనే పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. Research-based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. బంగారం అంటేనే అందరికీ ప్రేమ, అభిమానం. ప్రతి ఒక్కరూ బంగారం మెడలు వేసుకోవాలని కోరుకుంటారు. ఆ బంగారం వ్యాపారం నల్ల వ్యాపారంగా సాగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆ బంగారాన్ని వీరందరూ ఎక్కడి నుండి తెస్తున్నారు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వందల కొద్ది బంగారం షాపులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుమారు 150 బంగారం అమ్మే దుకాణంలో మరో 120 బంగారం తయారు చేసే స్వర్ణకార వృత్తుల వారు బంగారం దుకాణాలు చేస్తారు. దానికి తోడు మరో 10
హైదరాబాద్ నుండి కార్పొరేట్ కంపెనీలు బంగారం దుకాణాలు దాంతోపాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్లో విచ్చలవిడిగా ఇదే ఆర్మూర్లో సుమారు 270 మంది స్వర్ణకారులు బంగారాన్ని తయారు చేసి అమ్ముతున్న పరిస్థితి. దాంతోపాటు ఆర్మూర్లో బంగారాన్ని తయారు చేసిన స్వర్ణకారులు ఏదైతే తమ పొట్టకూటి కోసము తన వృత్తిని వదులుకోక వెండి అదేవిధంగా ఇత్తడి బంగారం లాంటితో పాటు వాటన్నింటి కూడా తయారు చేసి విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఇతర కులస్తులు స్వర్ణకారులే కాకుండా ఇతర కులస్తులు బంగారం షాపులు పెట్టుకొని చాలా వరకు నడుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ బంగార వ్యాపారాన్ని చెప్పడమే బంగారం అంటే బంగారం ఒరిజినల్ అని చెప్తుంటారు, కానీ ఒరిజినల్ బంగారాన్ని వీరు ఎక్కడి నుండి తెస్తున్నారు, వీరు ప్రభుత్వానికి ట్యాక్సీలు చెల్లిస్తున్నారా అంటే పూర్తి స్థాయిలో చెప్పవచ్చు. వీరే ఇక్కడ వారి దగ్గర ఎవరైతే దొంగ బంగారాన్ని అమ్మిన వారి దగ్గర నుండి బంగారాన్ని కొనుక్కొని కొంత బంగారాన్ని ఏదైతే పాత ముసలి వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే బంగారాన్ని వాటిని అమ్మేసిన తర్వాత వాటిని కరిగించి దాన్ని ఒరిజినల్ బంగారంగా తయారు చేసి అమ్ముతున్న పరిస్థితి నెలకొందని చాలామంది చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే బంగారం దుకాణాలు విచ్చలవిడిగా వెలిసిన పరిస్థితి. ఎందుకంటే లాభం లేనిదే వ్యాపారం సాగదు. లాభాల బాటలో ఉంటే ముఖ్యంగా బంగారానికి ఎలాంటి ట్యాక్సీ కట్టకుండా బంగారాన్ని అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో బంగారం వ్యాపారులు విచ్చలవిడిగా బంగారం దుకాణాలు వెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే బీహార్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి స్వర్ణకారులు ఏదైతే కూలీలకు తీసుకొచ్చుకొని వారిని బంగారాన్ని తయారు చేసుకొని వారు విక్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. దానికి తోడు పూర్తిగా చూసుకోవచ్చు ఎవరైనా సరే బంగారం కావాలంటే బంగారం షాపులకు, ఎందుకంటే తెలిసిన వారి దగ్గర బంగారం కొంటే బాగుంటుందనే ఉద్దేశం మీద బంగారం తెలిసిన వారి దగ్గర కొనేందుకు వస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్తే వారు జిఎస్టీ దాంతోపాటు తరుగు కూడా అమ్మేటప్పుడు అదేవిధంగా కొనేటప్పుడు కూడా తరుగును తీసి బంగారాన్ని అమ్మడం వల్ల అందరూ కూడా అటువైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ చిన్న చిన్న వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన జిఎస్టీ మాత్రమే చెల్లిస్తారు, కానీ వీళ్ళు బంగారం ఎక్కడి నుంచి కొంటారు, వీరికి బంగారం ఎవరు సప్లై చేస్తున్నారు, బంగారం సప్లై చేసే దిశలో అసలు ఆ తెచ్చే వ్యక్తి ప్రభుత్వానికి ఏమైనా చెల్లిస్తున్నారా, పూర్తి స్థాయిలో వీరందరికీ కూడా ఎక్కడ కూడా బంగారానికి సంబంధించిన లావాదేవీలు ఎక్కడ కూడా ప్రభుత్వానికి చూపించారు. ఎందుకంటే టర్నోవర్ ట్యాక్స్ మాత్రమే వీరు దుకాణదారులు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి టర్నోవర్ ట్యాక్స్ ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయాన్ని కొల్లగొడుతున్న బంగారు దుకాణాలపై ఐటీ అధికారులు కానీ టర్నోవర్ ట్యాక్స్ అధికారులు దీనికి అంతర్గత బంగారాన్ని ఎక్కడి నుంచి కొంటున్నారనే కోణంలో కూడా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెడితే మరింత ప్రభుత్వానికి లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు వీటిపైన కూడా దృష్టి పెట్టాలి. వందల కొద్ది వేల కొద్ది ఒక్కో జిల్లా కేంద్రంలో ఒక్కో జిల్లాలో వందల కొద్ది సుమారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 500 స్వర్ణకార దుకాణాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఏదైతే వెండే కాదు ఇత్తడే కాదు బంగారాన్ని కూడా తయారు చేసి వీరు ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి. బంగారాన్ని తయారు చేయాలంటే సుమారు ఒక 5 తులాల బంగారం బిస్కెట్ కొనాలంటే వీళ్ళు ఎక్కడి నుంచి కొంటారు, ఆ బిస్కెట్ బంగారాన్ని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు, వీరి దుకాణాలకు ఎవరు సప్లై చేస్తారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఎంక్వైరీ చేస్తే దీనికి అందరికి సంబంధించి బంగారానికి సంబంధించి ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనటికీ ప్రభుత్వము దీనికి అందరికి సంబంధించి బంగార వ్యాపారానికి సంబంధించి ఎవరైనా సరే బంగారం అంటే తమ మెడలు వేసుకోవడానికి ఇష్టపడతారు. అందువల్లనే బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందువల్ల బంగారం చిన్న దుకాణదారులకు బంగారం వ్యాపారం సాగడం లేదని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వీరందరూ బంగారం ఎక్కడి నుంచి తెస్తున్నారనే కోణంలో ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.